హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి పిల్లలకి మాకు చపాతీ చేశాను. నేను ఎప్పుడు చపాతీ చేసినా చాలా గట్టిగా వస్తుంది. ఈరోజు మాత్రం చాలా స్మూత్గా వచ్చింది. చపాతీ పిండి జల్లించుకొని కొద్దిగా ఆయిల్, సాల్ట్, కొన్ని పాలు వేసాను. నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా చేసి వేసాను. అలా స్మూత్గా కొద్దిగా గోరువెచ్చగా చేసి ఈరోజు మాత్రం చపాతీలు బాగానే వచ్చాయి. మా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మెత్తగానే వచ్చేయాలండి చపాతీలోకి కర్రీ ఏమో ఉల్లిపాయలును శనగపిండి చేస్తాం కదా, అది చేశాను బొంబాయి చట్నీలా. చపాతీ బల్ల లేదులేండి, అందుకని కంచం మీద చేసేస్తున్నాను. చేయించాలి చపాతీ వల్ల. ఏమో అండి, ఎప్పుడు చేసినా చపాతీలు అంత నీట్గా మెత్తగా రావు, సాఫ్ట్గా రావు. నాకు చపాతీలు చేయడం రాదు. ఇడ్లీ అది అన్నీ బాగానే వస్తాయి, పెసరట్టు ఏదైనా, కానీ చపాతీ మాత్రం అంత నీట్గా రాదు. నీట్గా అంటే నీట్గానే ఉంటుంది చూడడానికి, తినడానికి స్మూత్గా ఉండదు. కానీ ఈరోజు మాత్రం చాలా స్మూత్గా వచ్చాయి. మా పెద్ద అబ్బాయి తీసాడు వీడియో, చపాతీ కనబడకుండా తీసాడు. మా పెద్దోడు ఒకడే వెళ్ళాడులేండి ఈరోజు స్కూల్కి. మా చిన్నోడికి కొద్దిగా హెల్త్ బాగోలేదు. అది బొంబాయి చట్నీ, ఉల్లిపాయలు పోపులు అన్నీ వేగిపోయిన తర్వాత శనగపిండి కలిపేస్తాం కదా, ఆ చట్నీ. కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం చపాతీలోకి. ఒకవేళ